స్పర్శతో నన్ను దీవించుము దేవాని స్పర్శతో. JMJ దివ్యవాణికి స్వాగతం. Today's reflection: as Jesus hung on the cross, barely able to breathe, he looked down, not in anger, not in fear, but in love. He saw his mother Mary standing near the cross, and beside her the disciple whom he loved. In those final moments of pain, Jesus spoke words of profound care. Woman, here is your son. And to John, here is your mother. This was not just about taking care of Mary. It was the creation of a new spiritual family, the church. Jesus was inviting us to become sons and daughters of one another, rooted in his sacrificial love, in suffering. He gave us community, connection, and responsibility for one another. Then came the piercing of his side, blood and water flowed, rich symbols of baptism and the Eucharist, the lifelines of our faith. This moment reveals a Savior who holds nothing back. His heart, quite literally, is open for us. We are reminded that salvation flows not from power or comfort, but from love that bleeds. The witness is true, and it invites us to stand at the foot of the cross and believe. Let our hearts be pierced too, not with sorrow alone, but with awe at this divine mercy, which turns death into life and separation into communion. May we never take this love for granted. Today's reflection from St. John's Gospel 19 verses 25-34 challenges us to live a life of self-giving love. Just as Jesus cared for others even in his suffering, we too are called to love beyond convenience in our families, workplaces, churches, and friendships. We must ask for the grace to live. ఈ ధ్యానాన్ని తెలుగులో గనక చూసినట్లయితే, యేసు ప్రభువు శిలువపై వ్రేలాడుతున్నప్పుడు తన తల్లి మరియను మరియు ప్రియ శిష్యుడిని ప్రేమతో చూశారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. మరియు ఆ శిష్యునితో, ఇదిగో నీ తల్లి. ఇది కేవలం కుటుంబ బాధ్యత కాదు, ఇది ఒక క్రొత్త ఆత్మీయ కుటుంబం ఆరంభం. యేసు తన త్యాగ ప్రేమలో మనందరినీ ఒకే కుటుంబముగా కలిపారు. శిలువ వద్ద ఉన్న వారికి మాత్రమే కాక మనందరికీ ఈ ప్రేమ ఆహ్వానం. బాధలోనూ ప్రేమను ఎలా వ్యక్తపరచాలో యేసు ప్రభు తన జీవితంలో చూపించారు. ఇది మనకు ఓ పాఠం. మన బాధల్లోనూ మన చుట్టూ ఉన్న వారిని మనం ప్రేమించాలి, ఆదుకోవాలి. యేసు ప్రభు మరణించిన తర్వాత సైనికుడు ఆయన ప్రక్క భాగాన్ని గుజ్జూరు చేశారు. అప్పుడు రక్తం మరియు నీరు బయలుదేరాయి ప్రక్క నుండి. ఇది రెండు పవిత్ర సూచనలుగా మారాయి. బాప్తిసం అనగా నీరు, మరియు ప్రభు భోజనం అనగా రక్తం. ఇవి క్రీస్తు నుండి మనకు వచ్చిన అనుగ్రహాల గుర్తులు. ఆయన మన రక్షణ కోసం తన హృదయాన్ని పూర్తిగా తెరిచారు. ఇది ప్రేమ యొక్క అత్యంత శుద్ధ రూపం. ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇచ్చే ప్రేమ భగవంతుని ప్రేమ, యేసు ప్రభు ప్రేమ. ఈ సంఘటన మానవ చరిత్రలో అత్యంత పవిత్రమైన ఘట్టం. మనం శిలువ క్రింద నిలబడి ఆ ప్రేమను గుర్తించాలి, మన జీవితాలను పునరాలోచించాలి. నేటి ధ్యానాంశంలో పునీత యోహాను గారు మనకు ఇచ్చిన సందేశం ఏమిటంటే, మన జీవితాల్లో యేసు ప్రభువు వ్రేలాడుతూ ఇచ్చిన ప్రేమను ఎలా అనుభవించాలి, ఎలా జీవించాలో స్పష్టంగా చూపిస్తుంది. యేసు ప్రభువు తన బాధలోనూ ఇతరులను చూసుకున్నట్లు మనం కూడా మన చుట్టూ ఉన్న వారి కోసం శ్రద్ధ చూపాలి. కుటుంబం, పని స్థలాలు, సంఘం, ఏ సంబంధమైనా కావచ్చు,
ప్రతి దానిలో ప్రేమతో జీవించాలి, ప్రేమతో మెలగాలి, ప్రేమతో పలకరించాలి, ప్రేమతో మన హక్కును చేర్చుకోవాలి. నేను వేరొకరికి ఆశ్రయం అవుతున్నానా అనే ప్రశ్న మనకు రోజు గుర్తుండాలి. పునీత యోహాను గారు మరియను తన ఇంటికి తీసుకున్నట్లే మనం కూడా ఒంటరిగా ఉన్నవారిని, అవసరంలో ఉన్నవారిని మన హృదయాల్లోకి ఆహ్వానించాలి. మన చిన్న చిన్న త్యాగాలే సిలువ ప్రేమను ప్రపంచానికి తెలియజేస్తాయి. ప్రతిరోజు ఈ ప్రేమతో నడిచే అవకాశం మన ముందుంది. కాబట్టి ఆ ప్రభు ప్రేమలో నడుచుకుంటూ, ప్రభు మార్గాన్ని అనుసరిస్తూ, ఇతరులను ప్రభు మార్గంలో నడవమని బోధిస్తూ, ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ జీవించుదాం. ఆమేన్.